ఆరు గ్యారెంటీలను ఊదరగొడుతున్నారు. 6 గ్యారెంటీలు దేవుడెరువు కానీ ప్రతి కేటగిరీలో కొన్ని మాత్రం గ్యారెంటీ చేసుకున్నారు. అది మాత్రం ఈరోజు నేను ఇప్పుడు చెప్తే నా మీద కేసు పెడతారు కావచ్చు, కానీ అశోక్ నగర్లో ఉన్నటువంటి ప్రతి యాక్సిడెంట్ ఇదే చెప్తున్నారు. అన్నా కొన్ని పోస్ట్ మాత్రం గ్యారెంటీ చేసుకున్నారని మా మీద కేసు పెట్టే ముందు ఫస్ట్ మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఈ వేదిక ద్వారా ఈ యాస్పిరెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కానీ వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? రేవంత్ రెడ్డి గారు ఆయన తన ఉద్యోగం కాపాడుకోవడానికి 40 సార్లు ఢిల్లీ పోతాడు. మరి వీళ్ళకు ఉద్యోగాలు వద్దా? వీళ్ళ ఉద్యోగాల గురించి చర్చ చేయడానికి ఒక్క ట్రిప్ కూడా నువ్వు అశోక్ నగర్కి ఎందుకు వస్తలేవు? ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే సభలల్లా నన్ను ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేడు అంటాడు. వేరే వాళ్ళు గుర్తిస్తారో గుర్తించరో అది పక్కన పెడితే అశోక్ నగర్ లో ఉన్నటువంటి ప్రతి కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి యాస్పిరెంట్ మాత్రం నిన్ను గుర్తుపడతాడు. నువ్వు చెప్పినటువంటి విషయాలను కూడా గుర్తు చేస్తారు. జీవితంలో మళ్ళీ నువ్వు మర్చిపోకుండా నువ్వు ఎల్లకాలం అశోక్ నగర్ ను గుర్తు చేసుకునేలాగా చేస్తారు. నువ్వు దయచేసి అశోక్ నగర్ రా, తప్పకుండా గ్రూప్ 1 ఫలితాల మీద చర్చ జరగాల. ఎందుకు జరగకూడదని నేను అడుగుతా ఉన్నా. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్ష ఫలితాలు గిట్ల ఉంటాయా? యూపీఎస్సీ ఎన్నో పరీక్షలు నిర్వహిస్తుంది. ఒక్క ఫలితం మీదైనా అసలు వివాదం ఉంటుందా? చర్చ జరుగుతుందా? తెలంగాణ అకాడమీ ప్రామాణికం కాదంటాడు. ఇప్పుడు తెలుగు ప్రామాణికం కాదంటున్నారు. పోతుంటే అసలు తెలంగాణనే ప్రామాణికం కాదు అనే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది అనేటువంటి అనుమానం ఉన్నది. ఎందుకంటే చూసినాం కదా, తెలంగాణ తల్లి ప్రామాణికం కాదు, తీసేయాలి ఇమ్మీడియట్ గా. మేము చెప్పిన వాళ్ళే తెలంగాణ, మేము ఎట్లా చూపెడితే గట్లనే తెలంగాణ తల్లిని చూడాలి. మేము ఎట్లా ఫలితాన్ని చూపెడితే మీరు అట్లా స్వీకరించాలా. మేము ఏది కీలో పెడితే అదే మీరు స్వీకరించాలి. తెలుగు అకాడమీ ఎందుకండి? వికీపీడియా ఉంది కదా. మరి వికీపీడియా ఉన్నందుకు తెలుగు అకాడమీ ఎందుకు నడుపుతున్నావు? కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. నీవు వికీపీడియానే ప్రామాణికం అనుకున్నప్పుడు తెలుగు అకాడమీ ఎవరు చదవాల్సిన అవసరం లేదు. నేను కూడా వికీపీడియాలో నా లైన్లు పెడతా, అదే నేను రాసి వస్తే అదే కరెక్ట్ అని మరి నువ్వు చెప్పాలి. వికీపీడియా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వికీపీడియాల మ్యాటరు మనమందరం సోర్స్ చేస్తే వికీపీడియాల మ్యాటర్ వస్తుంది. అది ప్రామాణికం ఎట్లయితుంది? ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పాల్సినటువంటి విషయాలు ఇవి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను.